నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 48వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. న వేదయజ్ఞాద్యయనైర్న దానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే దృష్టుం త్వదన్యేన కురు ప్రవీర. తాత్పర్యం: అర్జున, నీకు తెలుసో లేదో, నీవు చూసిన ఈ రూపం ఇదివరకు మానవులు ఎవ్వరూ చూడలేదు, చూసే అవకాశమే లేదు. నువ్వు కోరినావు కాబట్టి, నువ్వు నాకు ప్రియ బంధువు మిత్రుడవు కాబట్టి నీకు చూపించాను. వేదములు అధ్యయనం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఉగ్రమైన తపస్సు చేసినా వాళ్లకు ఈ విశ్వరూపం గురించి జ్ఞానం కలుగుతుందేమో కానీ చూడటం సాధ్యం కాదు. జ్ఞానము దానికి తోడు విజ్ఞానము, భక్తి, వైరాగ్యము కలిగితే కానీ ఈ విశ్వరూపం చూడటం సాధ్యం కాదు. నీకు ఆ స్థితి ఇంకా రాకపోయినా నా యోగ మహిమ వల్ల నీవు చూడగలిగావు. చాలామంది ఈ శ్లోకాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే వేదములు అధ్యయనం చేయడం, దాన ధర్మాలు చేయడం, తపస్సు చేయడం, యజ్ఞయాగములు చేయడం ఇవన్నీ వృధానా అని అనిపించవచ్చు. కానీ అలా అర్థం చేసుకోకూడదు. అందరూ అన్నీ చేయలేరు. ఎవరి శక్తిని బట్టి వారు చేస్తారు కాబట్టి అన్నీ మంచివే, ఆచరించతగ్గవే. వీటికి తోడు భక్తి, ఏకాగ్రత, నిష్కామ కర్మాచరణ ఇవన్నీ కూడా అత్యావశ్యకములు. తుదకు వైరాగ్యము, సంపూర్ణ శరణాగతి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించే అర్హత కలుగుతుంది. కాబట్టి ఈ గమ్యం చేరుకోవడానికి దాన ధర్మాలు, వేదాధ్యయనము, తపస్సు, యజ్ఞయాగాదులు ఉపకరిస్తాయి. కాబట్టి అన్నీ చేయతగ్గవే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదని అర్థం చేసుకోవాలి. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.